ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నాకొక చిన్న సహాయం చేస్తారా? ఏంటి మేడం అది? అక్కడ కూర్చోబెట్టారే పేషెంట్, తన పేరు లక్ష్మి. నాకు తన సంతకం కావాలి. సంతకమా? ఇదిగో ఈ డబ్బులుంచు. ఈ డాక్యుమెంట్స్ మీద తన సంతకం పెట్టిస్తే నీకింకా చాలా అమౌంట్ ఇస్తాను. అది రిస్క్ ఏమో మేడం. రిస్క్ ఏమీ ఉండదు. ఈ పేపర్స్ తీసుకెళ్లి హాస్పిటల్ పేపర్ ఫార్మాలిటీ మీద సంతకం కావాలని తన దగ్గరికి వెళ్లి సంతకం పెట్టించండి. తను ఏమీ మాట్లాడకుండా సంతకం పెడుతుంది. మీరు సంతకం పెట్టిస్తే మీకు ఇంకా డబ్బులు ఇస్తాను. సరే మేడం. మేడం, మీ పేరు లక్ష్మీయే కదా? నేనేనండి. ఎందుకు? హాస్పిటల్స్ వి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటి మీద సైన్ చేయాలండి. నేను చేస్తానివ్వండి. మీరు కాదు మేడం, లక్ష్మి గారే చేయాలి. లక్ష్మి, నువ్వు సైన్ చేస్తూ ఉండమ్మా. ఈ లోపు నేను విహారికి కాల్ చేస్తాను. ఇదిగోండి మేడం, ఇక్కడ సైన్ చేయండి. అలాగే హాస్పిటల్లో ఉన్నాము. ఏం చేస్తున్నారు రుక్మిణి? అదే సైన్ తీసుకుంటున్నాను. దేని మీద సైన్ తీసుకుంటున్నావు? ఎన్ఓసి మీద సైన్ తీసుకుంటున్నాను. ఏ లక్ష్మి కావాలి? తిను ఎల్ లక్ష్మి కదా? కాదు, తిను ఎస్ లక్ష్మి. సారీ, పేరు కన్ఫ్యూజ్ అయ్యి ఈవిడ దగ్గర సిగ్నేచర్ కోసం వచ్చాను. నేను వెళ్తాను. ఐదైందా? కనకానికి కట్లు విప్పేస్తారు. ఇంతసేపు నేను రిలాక్స్డ్గా ఉన్నానేంటి? అయ్యగారు, అయ్యా కుక్క కంటే దారుణంగా అలా కోరుకుంటున్నారేంటయ్యా? అయ్యా, ఆ విహారీ బాబుతో పెట్టుకున్నప్పుడల్లా మీకు దెబ్బలు తప్పట్లేదయ్యా. ఏమైందయ్యా? అయ్యా, ఎంత జరిగాక మీకు పగా ప్రతీకారం అవసరమా? నాకెన్ని దెబ్బలు తగిలినా ఆ విహార్ని లక్ష్మిని చంపేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. అంతే, పద. లక్ష్మి, ఇప్పుడు కళ్ళు నెమ్మదిగా తెరవమ్మా. చూపు వచ్చిందని అంబికమ్మకి తెలిస్తే తను చేసే కుట్రని కప్పిపుచ్చేస్తుంది.
అదే నాకు చూపు రాలేదని చెప్తే మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆమె కుట్రని ఇంకోసారి రిపీట్ చేయకుండా ఆపచ్చు. అమ్మా లక్ష్మి, ఇవి ఎన్నేళ్ళమ్మా? నాకు ఏమీ కనిపించడం లేదు డాక్టర్. ఏంటి, కనపడట్లేదా? లక్ష్మి, నీకు కనబడడం లేదా? అవును డాక్టర్, నాకేమీ కనిపించడం లేదు. అయ్యో లక్ష్మి, డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు కదా, ఇంకా తనకి చూపు రాకపోవడం ఏంటి? లేదు మేడం, తనకి చూపు రావాలి, కానీ ఇలా ఎలా అయిందో అర్థం కావడం లేదు. డాక్టర్, మీరు ఎలాగైనా తనకి చూపు వచ్చేలా చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో తనకి చూపు రాకపోతే ఇంకేం చేసినా తనకి చూపు రానట్టే.